హాయ్ కన్నా. మా ఫ్రెండ్ బర్త్డే. ఓకే. వాళ్ళు చాక్లెట్స్ తెప్పించారంట. అవునా? ఓకే. తిన్నానంట. 10 రోజుల్లో అన్ను వచ్చిందంట. ఓకే. తినకుద్దా? తినచ్చు నాన్న, చాక్లెట్స్ తినచ్చు. కానీ చాక్లెట్స్ తిన్న తర్వాత ఏం చేయాలో చెప్పమంటావా? చెప్పు. ఓకే. చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం కదా. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం. జ్యూసెస్ అన్నా ఇష్టం, కప్ కేక్స్ అన్నా ఇష్టం. చూడు, తిన్న తర్వాత పన్ను మీద ఉంటే ఏమైందో చూసావా? తినేస్తుంది చాక్లెట్ని. అదే బ్యాక్టీరియా నాన్న. బ్యాక్టీరియా అంటే చిన్న చిన్న పురుగులు నాన్న. అవి మనకు కనిపించవు కంటికి. మనం నీళ్ళు తాగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, ఎవరికైనా కిస్ చేసినప్పుడు, ఇలా చేసినప్పుడు అవి నోట్లోకి వెళ్తాయి. మమ్మీ, చిన్న చిన్న పురుగులు పళ్ళని తినేస్తాయి. ఓనా నాన్న, ఇప్పుడు నీకు కావాల్సినవి ఏవైనా తీసిస్తే నువ్వేం చేస్తావు? నవ్వుతా. తీసి ఇవ్వకపోతే కోపపడతా. ఓకే. నవ్వడం అనేది మంచిదా చెడ్డదా? మంచిది. కోపడడం అనేది చెడ్డది. ఓకే. అలాగే మన నోట్లో కూడా మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అని 2 ఉంటాయి. బ్యాక్టీరియా అని తెలుగులో క్రిములు అంటారు. ఓకే. మంచి బ్యాక్టీరియా క్యావిటీస్ రాకుండా చూసుకుంటాయి. చెడ్డ బ్యాక్టీరియా ఏమో నువ్వు తిన్న చాక్లెట్స్ అవి తినేసి ఎక్కువ పిల్లల్ని పుట్టించి వాటిలో నుంచి యాసిడ్స్ రిలీజ్ చేసి పళ్ళని పుచ్చిపోయేలాగా చేస్తాయి. యాసిడ్స్ అంటే ఏంటో తెలుసా? యాసిడ్ అంటే అది పంటి మీద పడినప్పుడు హోల్ ఫామ్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఏం తిన్నా, చల్ల నీళ్ళు తాగినా, కాఫీ తాగినా పెద్దవాళ్ళకి జిల్లు అంటుంది. చిన్నపిల్లలకి ఏదైనా చాక్లెట్స్ తిన్నప్పుడు పళ్ళు జిల్లు అనిపించి నొప్పి వస్తుంది. ఏమైనా కొరికితే నొప్పి వస్తుంది. హోల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పళ్ళు క్లీన్ చేస్తారు, లేదంటే తీసేస్తారు. పళ్ళు పుచ్చిపోకుండా ఏం చేయాలమ్మా? చాక్లెట్స్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. పంటి మీద చాక్లెట్ కానీ, షుగర్స్ కానీ, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ, తిన్న ఫుడ్ కానీ ఏది ఉండకుండా చూసుకోవాలి. అన్నం తిన్న తర్వాత పుక్కలిచ్చి ఉమ్మేసేయాలి. అలాగే చాక్లెట్స్ తిన్న తర్వాత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బ్రష్ చేసుకోవాలి. చాక్లెట్స్ తినాలమ్మా. షుగర్స్ తక్కువ ఉన్న చాక్లెట్స్ తినచ్చు. డార్క్ చాక్లెట్స్లో షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది తినచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మా అమ్మని అడిగి తెలుసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.